Okay, now time is 6:10. So we are now leaving to Rameshwaram. It is showing 4 hours 45 minutes and it's showing 252 kilometers. So reach out time వచ్చేసి 11 AM చూపిస్తుంది. So let's see. More I am worried is about the single lanes actually. ఇది మొత్తం ఈసీఆర్ రోడ్ అంతా సింగిల్ లేనే యాక్చువల్లీ. Hope this road is good and we just checked out and we are moving. So ఈ లెఫ్ట్లోనే చర్చెస్ అన్నీ ఉన్నాయి. So this left you have to take to go to the churches. ఇంత మార్నింగ్ కూడా ఇట్స్ సో హాట్ యాక్చువల్లీ. చాలా వేడిగా ఉంది. ఇట్స్ నాట్ బిట్ కోల్డ్, నాట్ ఈవెన్ లిటిల్ బిట్ కోల్డ్. నేను చాలా రివ్యూస్ చూసాను యూట్యూబ్లో. అసలు ఈ పర్టికులర్ స్ట్రెచ్ ఆఫ్ రోడ్లో చాలా రివ్యూస్ లేవు. నోబడీ హ్యాస్ మచ్ ట్రావెల్డ్. పీపుల్ మైట్ హ్యావ్ ట్రావెల్డ్ బట్ నో వన్ ఎక్స్ప్లెయిన్ హౌ గుడ్ ద రోడ్ ఇస్, వాట్ ఈస్ ద కండిషన్, is it good to ride or it is dangerous. అసలు పర్టికులర్గా పెద్ద రివ్యూస్ కూడా ఏం లేవు. లెట్స్ సీ, I'll give a good review once I finish this journey. మార్నింగ్ 5 o'clockకి 6 o'clockకి లేవడం లేదా 4:30కి లేచి రెడీ అవ్వడం ఇబ్బందే కానీ, బట్ వన్స్ యూ వేకప్ అండ్ యూ స్టార్ట్ ద బైక్, మ్యాన్, దిస్ ఈస్ గుడ్. Seriously, you'll love it. You'll not feel drowsy, you'll not feel tired. This is some different kind of feel. This road is pretty new, that's for sure. I hope I'm little audible today. So ఒకటి చెప్పాలి, నిన్న మేము పాండే నుంచి స్టార్ట్ అయ్యి వెలంగని వచ్చాం. సిన్స్ నేను దరిద్ర దేవత మంచి ఫ్రెండ్స్ కనుక మొత్తం ఫుటేజ్ మొత్తం పోయింది. ఇట్స్ మై మిస్టేక్. ఇన్స్టా 360లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, బై మిస్టేక్స్ నేను వ్లాగ్ చేసేటప్పుడు ట్యాప్ చేసేసి ఉంటా. ఎక్స్పోజర్ వాజ్ టూ బ్రైట్, సో కంప్లీట్ ఫుటేజ్ మొత్తం పోయింది. నథింగ్ వాజ్ లెఫ్ట్ ఎక్సెప్ట్ ఫర్ ద రూమ్ దట్ ఐ హ్యావ్ టేకెన్. చెక్అవుట్ చేసే ముందు ఒక రూమ్ వీడియో చేసా అండ్ ఇక్కడ చెక్-ఇన్ చేసేటప్పుడు ఒక వీడియో చేసా. సిన్స్ ఇట్ ఈస్ ఇండోర్స్ ఓన్లీ దట్ వాజ్ క్యాప్చర్డ్. అవుట్డోర్స్లో తీసింది ఏమీ లేదు. అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఫుటేజ్ వాజ్ గాన్. బిగ్నెస్ మిస్టేక్స్ అండి ఇవన్నీ. అందుకే మనం ఎప్పుడైనా రైడ్ చేసేటప్పుడు రిపీటెడ్గా చిన్న బ్రేక్లో వచ్చినప్పుడు కూడా ఫుటేజ్ చెక్ చేసుకోవడం బెటర్. ఐ డిడ్ంట్ డూ దట్. I'm just worried about the speed breakers. Since villages కనుక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, వీ కాంట్ సీ దెమ్ ఫ్రమ్ వెరీ ఫార్ అవే. మన ఎలాగో పెయింట్ లేయర్ కదా. సి, దిస్ ఇస్ వాట్ ఐమ్ టెల్లింగ్ అబౌట్. పెయింట్ వేశారు బట్ అక్కడ రాడ్స్ పెట్టారు. వీ కాంట్ లిటరల్లీ సీ దెమ్ ఫ్రమ్ ఫార్ అవే.
బ్యారికేడ్స్ ఉంటే పర్లేదు, బట్ బ్యారికేడ్స్ లేకపోతే వీఆర్ డూయింగ్ సచ్ స్పీడ్స్ అండ్ దెర్ ఇస్ ఛాన్స్ వీ మైట్ హిట్ దెమ్. హౌ దీస్ రోడ్స్ ఆర్. అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ వచ్చిన మోస్ట్ ఆఫ్ ది స్ట్రెచ్ ఇలానే ఉంది ఎంటీగా. బట్ వన్ థింగ్, ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం చాలా కష్టం. విల్ నాట్ గెట్ మచ్ ఆఫ్ ద సపోర్ట్ హియర్. నౌ టైమ్ ఈజ్ 7:27. ఇంకా 167 కిలోమీటర్స్ వెళ్ళాలి. 3 hours చూపిస్తుంది. అండ్ రీచ్ టైం వచ్చేసి 10:30 చూపిస్తుంది. రోడ్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఐ డోంట్ నో వై నో వన్ హ్యాస్ రికమెండెడ్ దిస్ రోడ్ సో ఫార్ ఇన్ ఎనీ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్. రోడ్ చాలా బాగుంది అండ్ క్రేజీ ఉంది. సింగిల్ అయినా సరే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కనుక. సో if you are doing these roads, I suggest you start in early morning and it's very good. Single lanes అయినా సరే రోడ్ చాలా బాగున్నాయి. లాట్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. If you wanna have breakfast or lunch, this road should be fine for that. బట్ ఓన్లీ కన్సర్న్ ఈజ్ ఎర్లీగా స్టార్ట్ అయితే మంచిది, ఎందుకంటే యూనో విలేజెస్లో నుంచి వెళ్తుంటాం, ట్రాఫిక్ పెరిగిపోద్ది అండ్ అటు నుంచి ఇటు నుంచి ఇష్టం వచ్చినట్టు వస్తుంటారు. సో ద మోర్ ఎర్లీ యూ స్టార్ట్, ద మోర్ బెటర్ ఇట్ గెట్స్. సో దగ్గర 100 కిలోమీటర్స్ కవర్ చేస్తాం ఇప్పుడు. విత్ ఇన్ 6:10కి ఎంతగా స్టార్ట్ అయినట్టున్నాం. ఇప్పుడు 7:30 అవుతుంది. 1 hour 10 to 20 minutes we completed 100 kilometers. Good. పాట మార్చు మావా, ఏంటి మర్జా ఇంకే ఏంటివి? ఏ పాట ఇది? చి మార్చ్ చింటుగడైతే అక్కడ ఎక్కువ మంది చూస్తున్నాడు. కేపేట్ what is that? నెమల్ నెమల్లే కదా అవి.
అసలు. చాలా దగ్గరగా ఉంది బీచ్. వావ్, రే ఇక్కడ వెళ్ళొచ్చునా మనం? అంత దగ్గర ఉంది, వెళ్ళి అంత దగ్గరలో ఉంది బీచ్. అసలు వెళ్దామా? సో ఈసీఆర్ రోడ్లో బీచ్ ఇంత దగ్గరగా ఉంది. నైస్. చాలా నెట్స్ కూడా ఉన్నాయి. మేబీ తాబేలు పెంచుతున్నారేమో. తాబేలు పెంచుతారా? మేబీ ఫిష్. ఓకే, లెట్స్ గో. దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ వైజాగ్ బీచ్ యాక్చువల్లీ. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే, లేక వెళ్ళే ప్లాన్ ఉంటే, ఆర్కే బీచ్ టు భీమ్లీ ప్లాన్ ఫర్ ఎ రైడ్. పక్కా బైక్ రైడ్ చేయాలి అక్కడ మాత్రం. యూ విల్ ఎంజాయ్ వన్ హెల్ ఆఫ్ ఎ రోడ్. బెస్ట్ ప్లేస్ యాక్చువల్లీ. ఇక్కడ వే ఉంది బీచ్కి. సో ఇంకా 77 కిలోమీటర్స్ వెళ్ళాలి. అండ్ జస్ట్ 1.5 hours away. వాట్ ఆర్ దిస్? ఏంటివి ఎందుకు తవ్వుతున్నారు? అంటే సాల్ట్ లేక్స్ ఏమైనా తయారు చేస్తున్నారా ఏంటి? లెట్స్ డూ ఇట్ అగైన్. ఇంకా 17 కిలోమీటర్స్ వెళ్ళాలి. 23 minutes చూపిస్తుంది. And we are going to witness the Pamban Bridge now. I think we are almost near. సో ఇప్పుడే బ్రిడ్జ్ ఎంటర్ అయిపోయాం. సో అక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. లాట్ ఆఫ్ ఫిషింగ్ బోట్స్. వావ్, క్రిస్టల్ క్లియర్గా ఉంది కింద యాక్చువల్లీ. ఐ థింక్ వీ కెన్ స్టాప్ హియర్. కొంచెం ముందుగా ఆపుతాను. నో పార్కింగ్ అని ఉంది ఇక్కడ. చాలా బాగుంది అసలు. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం విజిట్, పక్క ఇక్కడ విజిట్ చేయాలి. ఆ వాటర్ అసలు ఎంత క్లియర్గా ఉంది తెలుసా. కింద స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి. మరీ డెప్త్ లేదనుకుంటా. సో లెఫ్ట్లో ట్రైన్ వెళ్తుంది. కెమెరాలో క్యాప్చర్ అవ్వదు అనుకుంటా. ఇట్స్ గోయింగ్ వెరీ 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 స్లో. మేబీ 1 or 2 kilometers స్పీడ్లో, 2 kilometers కాదులే, 5 kilometers స్పీడ్లో వెళ్తున్నట్టు.
హాఫ్ ఇయర్ ఐ గెస్. ఆపొచ్చా లేదా? పోలీస్ అతను ఉన్నాడు. టూ మినిట్స్ అతను పర్మిషన్ ఇచ్చాడు. పోలీస్ అతను 2 మినిట్స్లో తీసుకొని వెళ్ళిపోమన్నాడు. సో 2 మినిట్స్లో వాట్ ఎవర్ ఐ కెన్ సీ ఐ విల్ షో యూ. జస్ట్ 2 మినిట్స్. సో హియర్ వి ఆర్. బండి దిగడం కూడా చాలా కష్టంగా ఉంది. సో లుక్, బాబా, లుక్ ఎట్ ద కలర్ ఆఫ్ దిస్. సీ, సో కలర్ ఏంటి అసలు? గ్రీనిష్ కలర్ అసలు. క్రేజీ. ఇప్పుడు అర్థమైంది అసలు. అందరు రామేశ్వరం అంటే ఏదో అనుకున్నా, కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. దిస్ రియలీ బీట్స్ ఎనీ అదర్ బీచెస్ దట్ ఐ వెంట్. బాబా, వర్త్ వర్మ. నైస్. అవును. సో బ్రిడ్జ్ ఈజ్ లిట్. సీరియస్లీ చాలా బాగుంది. I don't know how it will be traveling by train, but roadway is so good. Please visit. Bikers ఎవరైతే ఉన్నారో, travelers ఎవరైతే ఉన్నారో, you want to visit this, seriously it's worth. చాలా బాగుంది. ఆ వాటర్ కలర్ అయితే ఏదో అసలు, ఇట్స్ రియలీ గుడ్. వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. చూడు అసలు, అంటే లైక్ ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టుంది అసలు. ఆ బోట్లు కానీ అదంతా అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది అసలు బీచ్లా ఉందా అసలు? వేవ్సే లేవు అసలు ఇక్కడ. వావ్. సో బ్యాక్ వాటర్స్లో వేవ్స్ రావంట, అందుకే జీకే ఇంపార్టెంట్.